సో, ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ మెథడ్ అనమాట. ఫస్ట్ మెథడ్ అంటే ఏం లేదు. జస్ట్ ఇచ్చిన ప్రొడక్షన్స్‌లో ఫస్ట్ ఏముందో అదే ఫస్ట్ మెథడ్ అనమాట. ఫస్ట్ మెథడ్ ద్వారా అదే వస్తుంది ఆన్సర్. సో, ఫస్ట్ 4 ఫార్ములాస్ ఉన్నాయి ఫస్ట్ మెథడ్‌లో. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ఇది. ఫస్ట్ ఆఫ్ టెర్మినల్ అంటే ఏదైనా స్మాల్ లెటర్‌కి ఫస్ట్ కనుక్కోవాలనుకుంటే, ఆ స్మాల్ లెటరే దాని యొక్క ఫస్ట్ అయితుంది అనేది ఫస్ట్ ఫార్ములా అనమాట. సెకండ్ ఫార్ములా వచ్చేసి ఇక్కడ ఇలా ఉన్న ట్రాన్సిషన్ ఏ డిరైవ్స్ ఏ స్మాల్ ఏ ఆల్ఫా అని ఒక ప్రొడక్షన్ ఉంటే దాంట్లో ఫస్ట్ ఏంది ఏనే కదా స్మాల్ ఏ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఏ వచ్చేసి ఫస్ట్ ఏముంది ఏ అనే ప్రొడక్షన్లో స్మాల్ ఏ కదా స్మాల్ ఏ రాస్తాం. నెక్స్ట్ థర్డ్ ఫామ్లో వచ్చేసి సేమ్ ఇలాంటిదే బట్ ఇక్కడ స్టార్టింగ్లోనే క్యాపిటల్ లెటర్ వచ్చింది. స్మాల్ లెటర్ వస్తే డైరెక్ట్‌గా అదే ఫస్ట్ అని రాసిస్తాం. ఇన్ కేస్ క్యాపిటల్ లెటర్ వచ్చిందనుకో, ఆ క్యాపిటల్ లెటర్ ప్రొడక్షన్స్‌లో ఎప్సిలాన్ ఉందా లేదో చూసుకోవాల. ఒకవేళ ఎప్సిలాన్ అనేది లేకపోతే ఈ బి అనే క్యాపిటల్ లెటర్‌కి ఫస్ట్ కనుక్కుంటాం. ఫస్ట్ ఆఫ్ బి కనుక్కొని ఆ ఫస్ట్ ఆఫ్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఫస్ట్ ఆఫ్ ఏలోకి వస్తాయన్నమాట. సో, ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తే అర్థమవుతుంది. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ బి నాట్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ అన్నారు. ఒకవేళ ఎప్సిలానే అయితే బి ఈ ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. ఫార్ములాస్ లైక్ నేర్చుకుంటే బెటర్. ప్రాబ్లమ్స్కి అయితే డైరెక్ట్ చేసేయచ్చు ఫార్ములా లేకోకుండా. ఇప్పుడు ఇక్కడికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఎస్ ఏమవుతుంది అంటే ఒక సెట్ తీసుకుందాం ఫస్ట్. ఫస్ట్ ఆఫ్ ఎస్ చూస్తే ఎస్లో ఫస్ట్ ఏముంది ఇక్కడ ఏ ఉంది. నెక్స్ట్ అంటే ఇవన్నీ డిఫరెంట్ ప్రొడక్షన్స్ అనమాట. ఏ అనేది ఒక ప్రొడక్షన్. ఇవి ఎలా అంటే ఎస్ టెన్స్ టు ఏ ఒక ప్రొడక్షన్, ఎస్ టెన్స్ టు బిఏ ఒక ప్రొడక్షన్, ఎస్ టెన్స్ టు ఏసీడీ ఒక ప్రొడక్షన్, ఎస్ టెన్స్ టు ఎప్సిలాన్. I think it's better to change the color of board. సో ఇది ఇలా వస్తుందన్నమాట. డిఫరెంట్ ప్రొడక్షన్. సో ఎస్కి స్టార్టింగ్ ఏ, నెక్స్ట్ బి, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ ఎప్సిలాన్. అంటే ప్రతి ఒక్క ప్రొడక్షన్లో ఫస్ట్ ఎలిమెంట్ ఒకటే చెక్ చేస్తున్నాం. సో ఫస్ట్లోకి అవన్నీ రాస్తామన్నమాట. ఏ, బి, సో ఇక్కడ ఏ ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి సో నో నీడ్ టు రైట్ అగైన్, కమా ఎప్సిలాన్. ఈ అంటే ఎప్సిలాన్ అనుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఎస్ వచ్చేసి ఎస్ అనే ప్రొడక్షన్లో రైట్ సైడ్ ఏవే ఫస్ట్ ఉన్నాయి. ఏ ఫస్ట్ ఉంది, బి ఫస్ట్ ఉంది, ఏ ఫస్ట్ ఉంది, ఎప్సిలాన్ ఫస్ట్ ఉంది. ఇన్ కేస్ ఇవి స్మాల్ లెటర్స్ అయితే డైరెక్ట్ ఫస్ట్ని ఇలా రాసిస్తామన్నమాట. ఏ కమా బి కమా ఈ అని. ఇది ఫస్ట్ లైక్ ఈ సెకండ్ ఫార్ములా యూజ్ చేసినాం. ఉన్న ప్రొడక్షన్లో రైట్ సైడ్ స్మాల్ లెటర్ ఉంటాయి. ఇన్ కేస్ రైట్ సైడ్ ప్రొడక్షన్లో లైక్ దిస్ క్యాపిటల్ లెటర్ ఉంటే ఏం చేయాలి అనేది సెకండ్ సినారియో. ఇలా ఉన్నప్పుడు మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏమంటే ఇలా క్యాపిటల్ లెటర్ ఉంటే ఆ క్యాపిటల్ లెటర్ పక్కన ఎప్సిలాన్ ఏమన్నా ఉందా. ఏ చూసినాం, ఏ ఇక్కడ ఉంది కదా క్యాపిటల్ లెటర్. ఓకే, ఏకి ఏమన్నా ఎప్సిలాన్ ఉందా, లేదు. సో నో ఇష్యూస్. బి ఉంది క్యాపిటల్ లెటర్, బీకి ఏమన్నా ఎప్సిలాన్స్ ఉన్నాయా, ఇక్కడ లేవు. సో నో ఇష్యూస్. సో ఇప్పుడు ఈ థర్డ్ ఫార్ములాని యూజ్ చేసి చేస్తామన్నమాట. వేర్ ఇక్కడ మనకు ఒక క్యాపిటల్ లెటర్ అక్కరైంది, ఆ క్యాపిటల్ లెటర్కి ఎప్సిలాన్ ప్రొడక్షన్స్ లేవన్నమాట. సో థర్డ్ ఫార్ములా ఏమంటే ఫస్ట్ ఇది రివర్స్లో చేస్తామన్నమాట. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎస్కి కనుక్కోవాలంటే ఏకి ముందే తెలిసిండాలి మనకి. సో రివర్స్లో చేస్తాం. సో
First of yes. I'm not going to write entire thing because it's too tough. First of A and first of B. సో ఫస్ట్ ఆఫ్ బి మనకి ఏముంది ఫస్ట్ లెటర్ ఆఫ్ బి ఈ ఉంది కదా సో ఫస్ట్ ఆఫ్ బి అంటే ఈ అని రాసుకుంటాం నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఏ అంటే మనకి బి ఉంది యాజ్ వెల్ యాజ్ స్మాల్ ఎఫ్ ఉంది సో స్మాల్ లెటర్సే కాబట్టి నో ఇష్యూస్ రాసుకుంటాం బి కమా ఎఫ్ నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఎస్కి వచ్చేసరికి ఇక్కడ మనకి క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అండ్ స్మాల్ సి ఉంది స్మాల్ సి నో ఇష్యూస్ స్మాల్ లెటర్ కనిపించింది అంటే వీ కెన్ డైరెక్ట్లీ రైట్ సో ఇక్కడ రాస్తున్నా సెట్ కదా ఇక్కడ రాసిన ఒకటే నెక్స్ట్ క్యాపిటల్ లెటర్ కనిపిస్తే ఏం చేయమన్నా వెన్ ఎవర్ ఫస్ట్ అనే ప్లేస్లో మనకి క్యాపిటల్ లెటర్ కనిపిస్తే ఆ క్యాపిటల్ లెటర్కి ఉన్న ఫస్ట్లో ఎలిమెంట్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వెళ్ళాలి సో ఎస్లో క్యాపిటల్ లెటర్ ఏ అనేది అక్కడ అయింది కాబట్టి ఏలో ఉన్న ఫస్ట్ అన్ని తీసుకుపోయి ఇక్కడ వేసాం సో ఇక్కడ ఏమొస్తుంది అంటే బి కమా ఎఫ్ నెక్స్ట్ ఎస్